తైలం రెడీగా ఉంది. ఖాళీలా ఇవ్వండి. లక్ష్మి, ఇది వర్కౌట్ అవుతుంది కదా? ఎక్కువ తక్కువ అవుతే కష్టమమ్మా. ఇలాంటివి నాకు అలవాట్లేదు. అయ్యో అమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని నేను చేస్తానా? ఏం కాదు, ఖాళీలా ఇవ్వండి. అయ్యో అత్తయ్య, మీరేం కంగారు పడద్దు. మొన్న మధ్య నాన్నకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తే ఇలాగే లక్ష్మి తైలం తెచ్చిచ్చింది. మసాజ్ చేసిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వెంటనే మాయమైపోయాయి. నానా చెప్పండి నాన్న. అవునవును, కాలు నొప్పికి ఇది రామబాణ. ఎలా ఉందమ్మా? బాగుంది. అబ్బా లక్ష్మి, మంటగా ఉందమ్మా. మంటగా ఉందా? అవునమ్మా, మంట స్టార్ట్ అయ్యింది. అవునా? మంట లక్ష్మి. అబ్బా మంట లక్ష్మి. అబ్బా ఏమైంది? అయ్యో, మంట ఎక్కువ అవుతుందండి. అమ్మా లక్ష్మి, మంట. అమ్మా లక్ష్మి, మంట. అయ్యో అమ్మా లక్ష్మి, మంట. అమ్మా లక్ష్మి, మంట. నా వల్ల అవ్వట్లేదు. ఏమండి, నొప్పండి. అమ్మా నువ్వే ఏదో ఒకటి చేయి లక్ష్మి. అమ్మా 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 లక్ష్మి, అమ్మా. ఇందులో కర్పూరం వేసావా? అవును. ఏంటి లక్ష్మి ఎంత ఇది? పని చేసావమ్మా. అయ్యో, దానికి కర్పూరం మంట. పడదు, ఎలర్జీ వస్తుంది. అయ్యో ఎర్రగా కందిపోయి వాపు వస్తుంది. అయ్యో, మంట. అందుకనుకుంటాయి మంట. అయ్యో దేవుడా, ఈ పిల్ల నా ప్రాణం తీస్తుంది. నేనప్పుడే చెప్పాను ప్రయోగాలు అవి చేయకూడదని. నా మాట వింటే కదా. ఇప్పుడు చూడు ఏమైందో. లక్ష్మి, ఇలా అయిందేంటి? వదిన చాలా బాధపడుతోంది. ఇప్పుడేం చేద్దాం? చేసిందంతా చేసి ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుందా? అంతా తనకే తెలుసు అనుకుంటే ఇలాగే జరుగుతుంది. త్రిపుర, నువ్వు కాసేపు నోరు మూస్తావా? అసలే అందరూ కంగారు పడుతుంటే నీకు దండం పెడతాను. కాస్త ఊరుకో. దేవుడా, ఈ నొప్పి భరించలేకపోతున్నానయ్యా. ఏదో ఒకటి చెయ్యండి. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయ్యో లక్ష్మి, ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ తైలం తయారు చేయగలిగితే దీనికి విరుగుడు కూడా ఇంట్లో ఉన్న వస్తువులతో చేయొచ్చు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి.